జ్యోతి ఉప్పాడ. ఉప్పాడ. ఓకే, మీ ఎమ్మెల్యే గారు పనితీరు ఎలా ఉంది పవన్ కళ్యాణ్ గారు? మామూలుగా పర్లేదు, బాగానే ఉంది. అంటే ఏ విధంగా బాగుంది? ఏ విధంగా బాగుందంటే ఇప్పుడు రోడ్లు గీట్లు వేస్తున్నాడు, ఇవన్నీ వేస్తున్నాడు. ఇంకా రాబోయే రోజుల్లో ఏం చదవడో చూడాలి, చూద్దాం. మరి అది చూడాలి కదా. కొట్టేయలేదు ఆల్బార్ తింగరదానా ఊరంతా పోతుంది కదా, ఆ గొట్టు కోసం మాట్లాడుతున్నారు. మన ఊరికి గొట్టు కావాలండి, మాకేది వద్దు, గొట్టే కావాలా. ఆయన ఎలా ఉంది పనితీరు? సంవత్సరం అవుతుంది దగ్గర, ఏ విధంగా బాగుంది? ఇప్పుడు పవిత్ర మారిపోయింది, చూడలేదు సరిగా అని పట్టించుకోవట్లేదు అని అంటున్నారు. అది కదండి, మత్స్యకారులకి బోల్డ్ సాయం చేస్తానన్నారు పవన్ కళ్యాణ్ గారు. కొట్టేసేస్తానన్నారు, కొట్టేయలేదు, అవలేదు కదా. మత్స్యకారులకి డబ్బులు వేస్తానన్నాడు, వేయలేదండి. ఆయన సంవత్సరం కాదు, మళ్ళీ సంవత్సరం వచ్చేసింది. ఈ సంవత్సరంలో డబ్బులు వేస్తానమ్మా అన్నాడు, వేయలేదు. ఎలాగేస్తాడు? సంవత్సరం అయిపోయింది, మేము 2వ సంవత్సరం వస్తుంది కదా, పిల్లలు డబ్బులు వేస్తా అన్నాడు, వేయలేదు. వెయ్యాలా? నీకు అనుకుంటున్నా మోసం చేసేది, గడిపేసేది, అందరికీ అన్ని ఆశ పెట్టేసి అన్ని చేస్తాను. చేసే బాబు ఏమన్నా చేసేవా? రోడ్లు వేస్తానన్నావు, బాత్రూమ్లు కడతాన్నావు, 18 వేస్తాను, పిల్లలు డబ్బులు ఇస్తున్నావు, ఏటగాడు డబ్బులు. రోడ్లు ఎన్ని వేస్తున్నారంటే మన పరిపాలన ఉన్న వాళ్ళు అడగాల, అన్ని చెప్పకూడదు. ఇల్లు పోయాయి, శుభ్రంగా ఇల్లు పోయినాయి. కట్టేస్తారంట, టైం పడుతుంది. అది రూపాయి 2 రూపాయలు కాదు కదా, 500 కోట్లు టైం పట్టుద్ది. అర్థం చేసుకోండి, మన అయిపోగానే అన్నం అయిపోగానే అన్నం తినేస్తాం మనం. వాళ్ళు కూడా అర్థం చేసుకోవాలా. అంత బుర్ర కాకపోతే ఇంత బుర్ర చేసుకొని ఎంతో చేస్తాం. ఎప్పుడు అరిపోయామని డబ్బులు, ఏటగాడు డబ్బులు చేయి తిరగట్లేదేమో, కొన్ని అప్పులు ఉంటాయి, కొన్ని బాధ్యతలు ఉంటాయి, అది కూడా అర్థం చేసుకోవాలి. జగన్ కూడా చిన్న అప్పు చూపిలేదమ్మా, ఆ ఎప్పల్లో తింటున్నాడు అన్న. సార్ మీ పేరండి? కమలా. ఓకే, ఉప్పాడ కదా, సుబ్బంపేట సార్. దిస్ ఇస్ ఓకే. మీ ఎమ్మెల్యే గారు పనితీరు ఎలా ఉంది పవన్ కళ్యాణ్ గారు? బాగుంది సార్. బాగుంది అంటే ఏ విధంగా బాగుంది? అంటే కేరింగ్ అనేది ఎక్కువ ఉంది కదా, కేర్ తీసుకుంటున్నారు. ఆయన అన్న మాటలు నెమ్మది కొంచెం అలా చేస్తున్నారు అనమాట. అంటే డెవలప్మెంట్ ఏమైనా చూసారు? ఉంది సార్. అంటే ఏం చూసారు సంవత్సరం లోపల? సంవత్సరం లోపు అంటే జరుగుతూ ఉంటాయి కదా, ఆయన అన్నవి కొన్ని చేస్తున్నారు. రోడ్లు, ఎడ్యుకేషన్ మీద కొంచెం కాన్సన్ట్రేట్ చేయడం, మెయిన్ ఎడ్యుకేషనే కదా సార్. అంటే చాలా మంది ఇక్కడికి రావట్లేదు అని అంటున్నారు ఆయన. లేదు సార్, సార్ ఒక 2 టైమ్స్ వచ్చారు కదమ్మా, 3 టైమ్స్ వచ్చారు సార్. ఆయన రాపోయినా కూడా పనులు జరుగుతున్నాయి అంటారా? రాకంటే పనులు జరగవు కదా సార్, వస్తేనే కదా. ఆయన వచ్చి చూసుకొని వెళ్ళి మళ్ళీ ఆయన ఏంటనేది వాట్ అనేది చెప్తే కదా పనులు జరుగుతాయి. ఓవరాల్గా అయితే బాగానే ఉంది. ఓకే అన్న, థ్యాంక్ యూ. పెట్టాలండి. చంద్రబాబు నాయుడు వల్ల మనం రికవరింగ్ చేస్తే మన పనులు అయితే మనోడు చేసేది మన చంద్రబాబు నాయుడు అడగాలి, మనోడు వెళ్ళి ఎన్ని చెయ్యాలి అనమాట. వచ్చేది బాగానే ఉంది ఇక్కడ. అంటే పిల్లల కోసమని కొద్దిగా అమ్మఒడి ఇవన్నీ ఉంటాయి కదా, పథకాలు లేవు. పథకాలు తప్ప అంతా బాగానే ఉంది, డెవలప్మెంట్ బాగానే ఉంది. ఏం చూసారు? డెవలప్మెంట్ ఏం చూసారు? డెవలప్మెంట్కి ఏం అవ్వలేదు కదా. రోడ్డు ప్యాచీలు వేసారా? మళ్ళీ మా ఊరికి రోడ్లు వేసారు. అసలు అంత ముందు లేదా? అంతకుముందు లేదు, చాలా కష్టంగా ఉండేదా? బురదగా ఉండేది. ఇప్పుడు రోడ్లు వేసారు. ఎక్కడ మీ ఊరు? గీతాకొండ. అంతకుముందు రోడ్డు అసలు లేదు. లేదు. ఇక్కడ సుబ్బంపేటలోనూ కాలం ఒకటి ఉందండి. ఆ కాలగాడ మనకి శుభ్రం అవ్వట్లేదు. ఎన్ని సంవత్సరాల నుంచి అలాగే ఉంటుంది. అది పైతులు తెచ్చేసేయడం దాని కింద ఉంటుంది. అది ఆ కాల శుభ్రం అవ్వాలి. అది ఎన్నో మొన్న అన్నారంటే మన జనసేన ఇన్ఛార్జ్ వచ్చి అన్నాడే, మన కాలనీల్లోనూ అందరికీ కాలాలన్నీ వేసేస్తాం, కూరలు కేటేస్తాం, ఈ కేటేస్తాం అలా అన్నారు. అంటే రోడ్లు వేసాడు కాలనీలోనూ, సుబ్బంపేటకి ఆ కాల శుభ్రం అవ్వలేదు. ఎన్ని సంవత్సరాలు అలా ఉంటుంది. అది చెప్పారా మరి ఆయనకి? చెప్పాము. చేస్తారా? నమ్మకం ఉందా? చెయ్యాలి. నమ్మకం ఏమన్నా చేసి పెడితే మనకు బాగుంటుంది. అంటే పిల్లలు ఉన్నారు, ఇంటి పక్కన ఇల్లులు, వాసన స్మెల్. అది
అదనమాట. అది చేసి పెడితే కొద్దిగా ఊర్లో కూడా మనకు బాగుంటుంది అది. అదనమాట. ఓకే అంతేరు పర్వాలేదన్న బాగానే ఉంది. అంటే ఏ విధంగా బాగుంది? చేసి పనులు పెట్టి చేస్తున్నారు, పనులు అయితే బాగా చేస్తున్నారు. కొంతమంది అయితే మనకి చేసే పనుల్ని ఎంకరేజ్ చేయరు కొంతమంది. జగనన్న కూడా బాగానే చేసేవారు, కానీ జగనన్న ఏంటంటే పనులు వదిలేసి డబ్బులు మాత్రం ప్రతి ఒక్కరికి అందేలా చేశారు. ఈ ప్రభుత్వంలో కూడా చంద్రబాబు నాయుడు గారు, కళ్యాణ్ గారు చేస్తారు పనులు. వాళ్ళకి మనకి అనుకున్నవన్నీ రావాలంటే రావు కదా, టైం పడుతుంది. ప్రభుత్వం నెగ్గగానే ఒకసారి పనులన్నీ చేసేయాలంటే ఏ ప్రభుత్వానికి కూడా అవ్వదు. మొన్నటిదాకా జగన్ గారు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఈ రోడ్డు ఎలా ఉండేదో తెలిసింది కాదు అసలు. నేను 24 గంటలు కోరమండలో ఇంటర్నేషనల్ కంపెనీ ఉంది కదా, మన కోరమండలో ఇంటర్నేషనల్ రోడ్డు ఉంది కదా, నేను అక్కడికి అందులో ప్రయాణించేవాడిను. ఈ 4 సంవత్సరాల్లోనే రోడ్డు ఎలా ఉండేది బాగా గుంటగుంటలన్న బాగానా. అయితే మన చంద్రబాబు నాయుడు గారు ఈ 7 నెలల్లో నెగ్గిన తర్వాత ఒక రోడ్డు వేసి ఒక 3 నెలలు 4 నెలలు అవుతుంది. మొత్తం గుంటలన్నీ బాగా వచ్చిన 6 నెలలకే వేస్తారు రోడ్డు. అంటే బొమ్మని వేసారన్న. దాదాపు మన కాకినాడ నుంచి ఎక్కడికి కోనపేట సైడ్ వెళ్ళిన దాకా గుంటలన్నీ బాగానే లోతుగా పెట్టుకుంటూ వెళ్ళారు. బాగానే చేశారు, పరిపాలన అయితే పర్వాలేదు, ఇబ్బంది ఏమీ లేదు, బాగానే సహకరిస్తున్నారు. ఇంకా పథకాలు వస్తే బాగుంటుంది. ఇంకా పథకాలు చేయకుండా ఉండడు కదా, అన్నీ మనకు ఒకసారి వచ్చేయాలంటే రావు కదా. బాగుందన్న. ఓకే అండి, థ్యాంక్ యూ. మీకు ఎలా ఉంది? పవన్ కళ్యాణ్ గారు రండి, అందరు రావాలి. ఎలా ఉందిరా? సూపర్ ఉంది. అంటే ఏ విధంగా ఏ బాగుంది? మేము అడిగినవి అన్నీ ఇస్తున్నారు. ఏమి ఇచ్చారు? రోడ్లు ఇచ్చారు, డ్రైనేజీలు కడుతున్నారు, ట్యాంకులు ఇస్తున్నారు, అన్నీ ఇస్తున్నారు, అన్ని చేస్తున్నారు. మీ ఊరికి అంతకుముందు లేదా? రోడ్ లేదా? ఎస్ సార్. ఊరికి మా ఊరికి ఇప్పుడు వచ్చింది. అంతకుముందు లేదు. అంతకుముందు లేదు. చాలా ఇబ్బంది పడేవాళ్ళు అప్పుడు. అప్పుడు చాలా ఇబ్బంది పడేవాళ్ళు. స్కూల్కి వెళ్ళేటప్పుడు నడుచుకుంటా రావు. సరే. మీ పేరండి? మీ ఎమ్మెల్యే గారు పనితీరు ఎలా ఉంది? మా అమ్మాయి పాప బాగానే చదువుతుంది, బాగా చదువుతుంది. బాగా చూస్తున్నారా పవన్ కళ్యాణ్ గారు? పవన్ కళ్యాణ్ గారా, ఆయన ఏం చేస్తున్నారండి? పరిపాలనలోకి వచ్చారు, బాలేదా పరిపాలన ఏం చేస్తున్నారండి? అదే మిమ్మల్ని అడుగుతున్నా, నాకెలా తెలుసు? అదేండి, అంటే పరిపాలనలోకి వచ్చి అంటే ఎక్కడక్కడ ఏవో రోడ్లు వేసారు అంతేగాని మనకి వచ్చి అమ్మఒడి కానీ లేకపోతే ఇలా ఫిషర్మెన్ డబ్బులు కానీ ఏం పడలేదు. పథకాలు రాలా? పథకాలు అయితే ఆయన చెప్పిన పథకాలు అయితే ఇంకా అమల్లోకి రాలేదు. అతను ఎక్కి ఇంకా 1 ఇయర్. ఈ మే ఎండింగ్ ఇస్తా అన్నారు, మే ఆఖరికి. మీకు జూన్ నుండి స్కూల్లో ఓపెనింగ్ కదా, అప్పుడు ఇస్తా అన్నారు. అప్పుడు అమ్మఒడే వేస్తా అన్నట్టుగా అంటున్నారు. కాకపోతే వేస్తారా లేదా అనేది వేసే వరకు తెలియదుగా. వేసే వరకు డెవలప్మెంట్ అయితే జరుగుతుందా? డెవలప్మెంట్ అంటే అక్కడ కొంచెం ఏమి కొద్దిగా అక్కడక్కడ కొంచెం రోడ్లు జరిగినాయి అంతే. అంతకుముందు లేదు 5 సంవత్సరాలు. ఇక్కడ ఈయన ఎక్కిన కాడి నుండి ఏం లేదండి. మనకు పరిపాలన అయితే జగన్ అయితే ఏం చెప్పారో అయ్యే చేశారండి. పరిపాలన ఎక్కారు, ఈయన అయితే ఇంకా పరిపాలన ఎక్కారు. మాకు లాస్ట్ ఇయర్ ఫిషర్మెన్ డబ్బులు కూడా వేయలేదు ఈయన. డబ్బులు కావాలి, డెవలప్మెంట్ కావాలి, డబ్బులు కావాలి. డెవలప్మెంట్ కావాలి, ఏదంటే మాకు ఆదాయం అంటే ఇప్పుడు మాకు ఫిషర్మెన్ అంటే ఎంత లో బడ్జెట్, అలాగా పరిపాలన అది కూడా ఉండాలి, ఇది కూడా ఉండాలి. డెవలప్మెంట్ అయితే జరుగుతుంది. డెవలప్మెంట్ అయితే చాలు జరుగుతుంది. పిఠాపురం రోడ్లు ఆ రోడ్లు ఏమిటే వేసారండి. ఇంకా డెవలప్మెంట్ అంటే ఆయన అనుకున్నా ఏం చేయలేదుగా. ఇంకా మళ్ళీ ఒక ఏంటంటే 18 సంవత్సరాల ఏజ్ నిండిన వాళ్ళందరికీ 1500 చొప్పున వేస్తాం. ఇంకేం 1 ఇయర్ అయిపోతుంది, ఇంక ఇయర్ అయిపోతుంది, ఇంకా వచ్చే ఇయర్ కూడా అయిపోతుంది. సరే మమ్మీ, మీకు ఎలా ఉందండి?
బాగుందని చెప్పలేదు. పర్లేదండి. అంటే ఏ విధంగా పర్లేదు? అంటే పర్లేదంటే వేస్తామన్నట్టు చేస్తాము, ఈ ఇయర్ ఆగండి ఆ ఇయర్ ఆగండి అంటున్నారు. నెలలు గడుపుతున్నారు కానీ ఏమీ వచ్చేది లేదు కదా సార్. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. మీ పేరు చెప్పండి. రాజు ఆర్ రాజు మీరు కొల్లి సూరడ్ జగన్నాథం ఎక్కడ? సూరడ్ సీను. ఓకే, ఉప్పాడే మీ అందరూ పిఠాపురం నియోజకవర్గం. మీ ఎమ్మెల్యే గారు పనితీరు ఎలా ఉంది? పవన్ కళ్యాణ్ గారిది. ఎమ్మెల్యే గారు గెలిచిన కంచి ఇంకా రాలేదు. మామూలు పనితీరు గుట్టేస్తున్నాడు, గుట్టేయలేదు. గట్టు ఆయన పనితీరు ఎలా ఉంది? పనితీరు ఇక్కడ ఇప్పుడు పచ్చిదానికి ఏం చేయలేదు ఇక్కడ. మాకు అలా ఉంది, అలాగే అంతే. మా జనసేన పట్టి ఉండే మా పెసరపంత డబ్బులు వేయాలి ముందు. ఆమె ఇచ్చారు కదా. ఎలా ఉంది ఇంకా మామూలుగా డెవలప్మెంట్ అని జరుగుతుంది? చేత పర్లేదు. ఊర్లో ఈ సంవత్సరం దగ్గరికి వస్తుంది కదా, ఇంకేమైనా చేశారు ఆయన? ఏం మొదలట్లేదండి ఇక్కడ. మొప్పటికి ఏం చేయలేదు. ప్యాచీలు వేసారు. ప్యాచీలు అయితే పెడావరం అటు పట రోడ్లు కూడా బాగానే వేసారు. పైన బాగానే వేసారు రోడ్లు గట్ట. ఉప్పాళ్ళ కొద్దిగా ప్యాచీలు వేసారు. అంటే ఉప్పాళ్ళ మట్టి అయితే ఈ గొట్టు గట్ట పడాలా, అదైతే జనాల్లో పర్లేదు. మాటిచ్చాడు మాటలమ్మని జగన్ పట్టి ఉప్పాడ ఎలా ఉంది పవన్ కళ్యాణ్ గారు పనితీరు? పెద్ద అయితే పర్లేదండి. అంటే ఏ విధంగా బాగుంది? ఏ విధంగా అంటే ఇంకా వచ్చాడు కదా, వచ్చి ఇంకా 6 నెలలు 7 నెలలు అవుతుంది. ఇంకా వర్క్ అంటే ఇంకా టైం పడుతుంది. అంటే సంవత్సరం దగ్గరకు వస్తుంది, ఏమన్నా జరిగినాయా డెవలప్మెంట్ మార్పులు ఏమైనా జరిగినాయి? మార్పులు అంటే ఇంకేమీ స్టార్ట్ అవ్వలేదండి. మత్స్యకారులు రోడ్లు అయితే మాత్రంగా మా కాలనీకి అయితే రోడ్లు అయ్యాయి, సెలక్షన్ అయ్యాయి. మా కాలనీ సుబ్బమేట బ్యాక్ సైడ్ గీతా కాలనీ లోపలికి మొత్తం రోడ్స్ అన్నీ కంప్లీట్ అయ్యాయి. ఇంటింటికి కుళాయిలు కానీ వేసారు. అంతకుముందు లేదా? అంతకుముందు అయితే లేదండి. అంతకుముందు ఏంటంటే సెలక్షన్ అయ్యే కానీ స్టార్ట్ అవ్వలేదు వర్క్. మరి ప్రభుత్వం వచ్చిన తర్వాత వర్క్ మాత్రంగా కంప్లీట్ అయిపోయింది. ఇంటింటికి కుళాయి వచ్చింది, వాటర్ కుళాయి, అదే పైప్ లైనింగ్. అంతకుముందు అసలు లేదు. అంతకుముందు అసలు లేదు. ఇప్పుడు ఏంటంటే ఇంకా అది రోడ్లు అయ్యాయి, డ్రైనేజీలు గట్ట అయిన తర్వాత కంప్లీట్గా స్టార్ట్ చేస్తారు అన్నమాట. ఇంకేం చూస్తారు డెవలప్మెంట్? డెవలప్మెంట్ అంటే ఇంకా చాలా అవ్వాలి. మత్స్యకారులకి డబ్బులు పడడం అదొకటి. నెక్స్ట్ ఏంటంటే మత్స్యకారులకి రావాల్సినవన్నీ రావాలి. ఇంజిన్స్ కానీ, బోట్లు కానీ, తెప్పలు కానీ, డ్యామేజ్ అయిన వాళ్ళు కొంతమంది ఉన్నారు, వాళ్ళకి కానీ చాలా ఇంకా అవ్వాలి. అవి అవ్వాలని కోరుకుంటున్నాం. మరి థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ. అప్పాజీ ఉప్పాడనా? ఉప్పాడ. ఎలా ఉంది పవన్ కళ్యాణ్ గారు పనితీరు ఎలా ఉంది? పనితీరు గురించి మనకి ఇంకా అంత ఏమీ లేదు కానీ మాకు గొట్టేస్తా అన్నాడు. ఆ గొట్టేస్తే మాకు ఆనందం. వేస్తారని నమ్మకం ఉందా లేదా మీకు? ఇంకా టైం ఉంది కదా, 9 months ఉంది. వేస్తే ఉప్పర్ ప్రజలు గుర్తుంచుకునే విధంగా ఉంటాడు, లేకపోతే కష్టం. అంటే ఇంకేం డెవలప్మెంట్ ఏం జరిగిందా ఊర్లో? ఊళ్ళో డెవలప్మెంట్ అంటే రోడ్లు వేయడం చేస్తున్నారు, కానీ ఉప్పర్ ప్రజలు కావాల్సింది గొట్టు. అంటే సముద్ర తీరం పక్కన ఉన్నబెట్టుగా ఏదైనా మనకి తుఫానికి ఏమైనా వచ్చినా మన ప్రాబ్లం పడేది మన ఉప్పటి ప్రాంతం అంతా బాగా ఇబ్బంది పడుతున్నారు తుఫాను వస్తే. అదేవిధంగా మనకి గొట్టు వేస్తే మనకి అంతా ఉప్పర్ ప్రజలు కూడా ఆనందంగా ఓటేయడానికి ముందుకు రావడానికి సిద్ధపడతారు. పేరు? కోపారావు అండి. కోపారావు. ఇదిగో మాట్లాడు, మాట్లాడు. మీ పేరు చెప్పండి అన్న. మీ పేరు? సింహాద్రి. ఉప్పాడనే కదా? ఉప్పాడనండి. పిఠాపురం ఎమ్మెల్యే గారి పనితీరు ఎలా ఉంది? సంవత్సరం దగ్గరికి వస్తుందంట. బాగానే ఉందండి. అంటే ఏ విధంగా బాగుంది? అంటే ఆయన ప్రజెంట్ ఇక్కడ లేకపోయినప్పుడు కూడా ఇప్పుడు అధికారులతో ఎలా ఏ వర్క్ చేయించాలో వర్క్ కూడా అందరితో కూడా చేయించడం జరుగుతుంది. అంటే ఏం చేశారు, మీరు ఏం చూసారు? ముందు ప్రభుత్వంలో ఏదైతే ఇన్కంప్లీట్ ఉన్నాయో, అంటే వచ్చిన వెంటనే వాడిన డిప్యూటీ సీఎం అయినప్పుడు కూడా అంత పవర్స్ ఉండవు. అంత పవర్స్ చంద్రబాబు నాయుడు ఎవరు కాబట్టి ఆయనకున్న పవర్లను ఇన్కంప్లీట్ ఏదైతే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఏదైతే ఇన్కంప్లీట్గా ఉండిపోయినాయో అవన్నీ కూడా ఆయన కంప్లీట్ చేయడం జరుగుతుంది. అది కాకుండా అవి అయిన తర్వాత కూడా
ఆయన నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఏదైతే ఆయన హామీ ఇచ్చారో పిఠాపురం నియోజకవర్గంలో మరీ ముఖ్యంగా ఉప్పాడు తీరానికి ఏదైతే ముఖ్యంగా అనుకున్నారో జియో ట్యూబ్ రాలుగొట్టు అనేది దాన్ని కూడా కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి చేయడానికి ఆయన ప్రయత్నాలు ఆయన చేస్తున్నాడంటే ఇది ఒక 1000 రూపాయలు 2000 లేదంటే ఒక 1,00,000 రూపాయలు లేదంటే 1 కోటి రూపాయలతో అయిపోయే పని కాదు కాబట్టి కొద్దిగా టైం తీసుకుంటుంది కాబట్టి దాన్ని కేంద్ర ప్రభుత్వంతో ఆయన సన్నిహితంతో ఉంటారు కాబట్టి ఎంతో కొంత తెస్తారని చెప్పి మాకు హామీ ఇవ్వడం జరిగింది. మొన్న కూడా వెళ్ళి అడిగితే కంపల్సరీ చేసి వెళ్తానని చెప్పి అన్నట్టుగా అన్నారు. ఈ నియోజకవర్గాన్ని వదిలేనంటే నేను ఈ చేసి వెళ్తాననే ఉద్దేశంగా ఆయన మాట్లాడడం జరిగింది. కాబట్టి మాకు హోప్స్ ఉంది చేస్తారని. అంటే ఏమి ఇన్కంప్లీట్గా ఉన్నాయి, ఏం కంప్లీట్ చేస్తారు? ఇన్కంప్లీట్ అయితే ఇప్పుడు ముందు గత ప్రభుత్వంలో హార్బర్ ఉంది, అలాగే రోడ్లు ఏదైతే ఉన్నాయో బీచ్ రోడ్ అనుకుని ఏదైతే ఉన్నాయో ఇప్పుడు మీరు చూసి ఉంటారు. ముందు ప్రభుత్వంలో బీచ్ రోడ్ చూడడానికి చాలా దారుణంగా ఉండేది. ఇప్పుడు దాన్ని కూర్చోడం గోతులు ఏదైతే కూర్చోడం లేదంటే ఫుల్ రోడ్ వేయడం ఏదో జరుగుతుంది కదా. సో రోడ్ ఇన్కంప్లీట్గా ఉన్నాయి. అలాగే పాఠశాల ఏదైతే బిజినెస్ స్కూల్ అంటే MBS కాలేజ్ ఏదైతే ఉందో అది కూడా దాన్ని కంప్లీట్ చేస్తున్నారు. అలాగే హార్బర్ ఉప్పాడు ఫిషింగ్ మినీ హార్బర్ దాన్ని కూడా కంప్లీట్ చేయడం జరుగుతుంది. ఆయన చేతుల మీదకే ఓపెన్ చేయడానికి అధికారులు రెడీగా ఉన్నారు కాబట్టి ఇదేనండి మీరు చూస్తున్నారు అదేండి జరుగుతుందండి. అంటే రావట్లేదని చెప్పి అంటున్నారు చాలా మంది. అంటే ఆయన సెలబ్రిటీ కాబట్టి ఆయన వస్తే కొద్దిగా ఏదైతే మనం చూస్తున్నాం గత సినిమా స్టోరీ దానికోసం పుష్ప సినిమా కోసమే ఒక అల్లు అర్జున్ థియేటర్కి వెళ్తే ఎంత జరిగిందనేది చూస్తున్నాం. అలాగే రాజకీయ నాయకునికి ఎంత ఉంటుంది, సెలబ్రిటీ వచ్చారంటే కొద్దిగా బాగోదు కదా, అక్కడ ప్రజలు కొద్దిగా ఇబ్బంది పడతారనే ఉద్దేశంతో ఆయన రావడం జరుగుతుంది. కానీ ఆయన చేయవలసిన పనులు మాత్రం అధికారులు చేస్తున్నారు. అధికారులు అంటే కలెక్టర్ గారితోనో లేదంటే ఇన్ఛార్జి గారితోనో లేదంటే మన టీడీపీ ఇన్ఛార్జ్ అంటే కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎస్వేఎస్ వర్మ గారు అయితేనే వాళ్ళందరితో కూడా కలిసి ఆయన పనులు చేయించడం జరుగుతుంది. అంటే కూటమి ప్రభుత్వం ముగ్గురు కలిసి ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఏమైనా ఆపద ఉంటే మాత్రం అది టీడీపీయా జనసేన వైసీపీ కాదు, మొత్తం అందరికి పనులు చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ముగ్గురు కూడా. థ్యాంక్ యూ. ఓకే ప్రసాద్ అండి. మీ పేరు? మూలయ్య అండి. రాజు బుజ్జి విశ్వాస్ అప్పలరాజు జోషి. పిఠాపురం గారు ఎమ్మెల్యే గారు పనితీరు ఎలా ఉంది? బాగుందా బాగాలేదు? బాగుందండి. పని బాగుందన్న. బాగుందండి. ఎలా ఉంది? బాగుందండి. బాగుందండి. ఎవరు వచ్చినా బాగానే చేస్తారు కదండి. ఏదో ఆల్కహాల్ భయపెడతారు, అలాగే భయపడిపోతారు. పాపండి అనశ్రీ. ఓకే. పిఠాపురం ఉప్పాడేగా? ఉప్పాడు సుబ్బంపేట అండి ఇది. ఎలా ఉంది మీ ఎమ్మెల్యే గారు పనితీరు ఎలా ఉంది పవన్ కళ్యాణ్ గారిది? బాగానే ఉంది. ఇప్పుడు బాధ పడుతున్నాం, తిప్పలు పడుతున్నాం. ఇప్పుడు తిప్పలు పడుతున్నాం, బోలు బాధలు పడుతున్నాం మేము. ఏదో ఎక్కడికి వెళ్దామన్నా ఇదేమో అక్కడికి వెళ్ళి అంటున్నాం, కుదకలకి వెళ్తాం, కుదకలకి వెళ్ళి అంటున్నారు. అన్ని బాధలు ఏమో ఎదలు అలా చేసేయాలి, ఊర్లో తినేసి అతను మోసం చేసేయాలి. మనం ఏం తినేసారు? అతను అంపిన దెబ్బని తినేసి తినేసి వాళ్ళని మోసం చేసేయాలి పాపం అతన్ని. మమ్మల్ని కాదు, మాకు ఎట్టట్లేదు తిన్న పెద్దోళ్ళే తింటారు కదా. మాకు లాటలకి ఎట్టట్లు లేని వాళ్ళకి ఎట్టలు కదా. ఇప్పుడు ప్రజలకి ఎడతకేమి బాగా ప్రజలన్నీ పెట్టేసినారు జనాన్ని. పవన్ కళ్యాణ్ గారు ఎలా ఉంది పనితీరు? ఇక్కడ సంవత్సరం అవుతుంది, దగ్గరికి వస్తుంది. బాగానే ఉంది. మరి అప్పుడు ఏ విధంగా బాగుంది? ఏం చేశారు అంటున్నారు? ఎందుకంటే మరి స్థలాలు లేని స్థలాలు ఇచ్చాడు, మరి ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు కట్టించాడు. మాకు ఏదిగా 3 మగపిల్లలు మాకు ఇవ్వేవలే పేర్లు మా ఊర్లో ఉన్న వాళ్ళకి. జగన్ గారు కాదు, పవన్ కళ్యాణ్ గారు ఏం చేశారు? ఏదో చేసినట్టు ఏం కాపాడలేదు. గ్యాస్ బండ్ ఒకటి ఇచ్చాడు అంతే. గ్యాస్ బండ్ ఒకటి ఇచ్చాడు ఫ్రీగానా. అప్పటి నుంచి చేసేట్టు ఏం కనిపించలేదు మాకు. ఏ రోడ్లు వేసారు? రోడ్లు ఇలాగే ఉన్నాయి. ఎక్కడెక్కడ ముక్కలు పోతే ముక్కలు ఎత్తున్నాడేమో, పళ్ళు ఊడిపోతే అలా కెప్పేసి. ఈ రోడ్ చాలా ముందు ఎవరో 3 నెలలకి ఎక్కువైందండి. పవన్ కళ్యాణ్ గారిది బాగాలేదా? ఏం బాగోడులే, ఎవరో వచ్చినా చేసేది ఏమీ లేదు. అలా పెద్దలు అవనందుకే కదట్టి ఎవరైనా ఎవరు వచ్చినా పెద్దలు అవనందుకే. మకలాటలకి కుడుకులేని వాళ్ళకి ఎవరు చూసిన వాళ్ళు ఎవరు కాపాడలే. చేపల్లో దొరుకుతున్నాం. మకలాటలకి ఏదీ లేదు. కట్టుపడుకో తినడం రత లేకపోతే అలా పడుకుంటాడు. మీ పేరు? అభి. ఓకే. ఏం చేస్తూ ఉంటారు? మేము డిగ్రీ అయిందని ఆక్వా ల్యాబ్లోనే సూపర్వైజర్ కింద చేస్తున్నాం. డిగ్రీ 2018. ఓకే. ఉప్పాడనే?
ఓకే, మీ ఎమ్మెల్యే గారు పనితీరు ఎలా ఉంది? పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం. మా పవన్ కళ్యాణ్ గారు ఎంతీరంటే స్టార్టింగ్ రాగానే రోడ్ల మీద అయితే ఫస్ట్ చేశారని. రోడ్లు అయితే పర్ఫెక్ట్గా ఈదుల్లో కూడా చాలా దిక్కులు వేసేసారు. ఈ గుంతలు కూడా మెయిన్ రోడ్లు ఎక్కడెక్కడ ఉన్నాయో అవి కూడా పూర్తి చేశారు. తర్వాత ఏమోనే మన ఈ హార్బర్ రోడ్డు ఉంది కదా రాయలగొట్టు, అది కూడా ముందు చాలా దారుణంగా ఉండేది. అది కూడా చాలా పర్ఫెక్ట్గా వేసాడు రోడ్లు. అతని వల్ల అయితే ఇంకా మాకైతే ఉప్పాడికైతే మెయిన్ సమస్యలన్నీ బాగానే ఉన్నాయి, ఏమీ లేవా. చాలామంది సమస్యలు పథకాలు ఇవ్వట్లేదని చెప్పి అంటున్నారు. అవి ఫేక్ న్యూస్ అని. అవి ఎంతవరకు నమ్మొచ్చు? 50% అది 50% ఇది నమ్మొచ్చు అంతే. అంటే ఆటో వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారని చెప్పి అంటున్నారు. అవి కొన్ని పథకాలు చంద్రబాబు ఇస్తానని చెప్పి ఇలాగ కొన్ని ఇవ్వకపోవడం అన్నది ఒక పాయింట్లు పడ్డాయి. అవి కూడా కొద్దిగా ఆటో వాళ్ళకి అలాగే మధ్యకారులకి ఇలాంటి పథకాలు ఇస్తానని చెప్పి అవి కూడా వేయలేడు. అవి కూడా వేసినట్టు చూస్తే అవి కూడా కొద్దిగా బాగుంటాయి. చాలామంది అంటున్నారు ఇక్కడ రావట్లేదు, పవన్ కళ్యాణ్ వస్తే బాగుంటుంది అని చెప్పాను. పవన్ కళ్యాణ్ రావడానికి సిటీ ఎమ్మెల్యే ఇస్తే వస్తాడని. పవన్ కళ్యాణ్ వచ్చాడంటే ఇప్పుడు చిన్న చేయం కూడా అడిగేట్టడానికి ఉండదు. అలాంటిది మన నార్మల్ ఎమ్మెల్యేలు అయితే నార్మల్గా రాగానే ఏ బంధువులు కూడా దగ్గరికి వెళ్ళరు. మన అలా పవన్ కళ్యాణ్ రాగానే చిన్న దగ్గర కూడా వెళ్ళడానికి కూడా ఉండదు, మాట్లాడడానికి. అలాంటిది అతను అక్కడ నుంచి ఇక్కడ రాలాడు కదా. అంటే ఆయన రాపోయినా కూడా పనులు జరుగుతున్నాయి అంటారు. దగ్గరుండి చేయిస్తారు. దగ్గరుండి మొత్తం ఈ రోడ్లు అనగా రోడ్ శాఖ అనగా తర్వాత చాలా పనులు దగ్గరుండి చేయిస్తున్నాడు అని. పర్లేదు మాకైతే కొద్దిగా ఎమ్మెల్యే పరంగా అయితే పర్లేదు. కొద్దిగా రావాలని మేము అనుకుంటున్నాం కానీ రావడానికి కుదరదు. డిప్యూటీ సీఎం కదని, దానివల్ల కుదరదు. థ్యాంక్ యూ. థ్యాంక్ మీ పేరు? నా పేరు రత్నం అండి. ఎలా ఉంది పవన్ కళ్యాణ్ గారి పనితీరు? పవన్ కళ్యాణ్ పని బాగాలేదండి. ఇదేడతా అదేతా అన్నాడండి, ఏవి వేయలేదండి. గెలిచాడు, వెళ్ళిపోయాడు షూటింగ్ తీసుకున్నాక అంతే. పిల్లలు డబ్బులు వేయలేదు, అమ్మఒడి డబ్బులు వేయలేదు, ఇటమ్మా పిసరమైన డబ్బులు వేయలేదు, ఏది లేదు, మనిషి ఆపడలేదు. కాదు, మే 4వ తారీఖున ఇస్తారంట డబ్బులు అమ్మఒడి. ఇస్తే ఇవ్వనియండి. అలా కాదండి, మరి మేము కట్టబడుకోబోతున్నాము. ఇద్దరేసి ముగ్గురేసి ఉన్న వాళ్ళు ఫీజులు కట్టుకోవాలి కదా. నల్లటి గుడ్లు కట్టుకుంటున్నారు. హాస్టల్లో పిఠాపురం హాస్టల్లోకి వెళ్ళి చూడండి, నల్లటి గుడ్లు రోడ్డు మీద నడుస్తాడే. నాకే బాధ వచ్చింది. ఎప్పుడో ఇచ్చిన బట్టలకే ఉంటాయా? హాస్టల్లో పిల్లలు కూడా బట్టలు ఇవ్వలేదు. వాళ్ళ పిఠాపురం కోటి స్థానానికి వెళ్ళి చూశాను, పిల్లల బట్టలు కూడా బాగాలేవు. మరి మన లాటోకి ఎట్టపోయినా ఆ పిల్లలన్నా చూడాలి కదా. హాస్టల్లో పిల్లల్ని ఏది లేదు, ఏమీ రాలేదు. అంతే, ప్రభుత్వం అలాగే ఉంది. డెవలప్మెంట్ ఏం జరగలేదు, ఏమి జరగలేదండి, ఏమి జరగలేదు. సోమకూడదారు రోడ్డు ఒకటి వేయించాడండి. భూములు కొనుక్కున్నాను కామ ముసలికి జాగ్రత్తలా బాబు, ఎలా బతుకు చెప్పు. మాకేమి కానీ పరిచయం చేయలేదు ఏమి మాకు. బాబు మీరు ఏం చేస్తాలో చేయండి. మరి ఎక్కడ పోము మరి ఏ బాబా మరి. చొక్కా దావిదండి. ఆశీర్వాదం అండి. పీచురండి. ఉప్పాడా? ఉప్పాడండి, అమీనాబాద్ అండి. ఉప్పాడ అమీనాబాద్. ఓకే, మీ ఎమ్మెల్యే గారు పనితీరు ఎలా ఉంది పవన్ కళ్యాణ్ గారు? అంటే గతంలో ఒక 4 కోట్లతోటి పనులు చేయించారండి, రోడ్లు కానీ. తర్వాత మాకు ఇక్కడ సముద్ర గట్టు ఒకటి హామీ ఇచ్చి ఉన్నారు. దానికోసం ప్రజలందరూ కూడా మత్స్యకారులందరూ వేచి చూస్తున్నారు. అది చేస్తే అతను సంపూర్తిగా చేసినట్టు అవుతుందండి. ఎందుకంటే గత ప్రభుత్వం చాలామంది మాట ఇచ్చారు కానీ అది అవ్వలేదు. పల్లవరాజు గారు వాళ్ళ ఫ్యామిలీ చేశారండి. వాళ్ళ నాన్నగారు వేసారు రోడ్డు, పల్లవరాజు గారు చేశారు, గట్టించారు తప్ప మిగతా వాళ్ళు ఎవరు చేయలేదండి. పవన్ కళ్యాణ్ గారు చేస్తే అతని పేరు ఉండిపోతుంది. చేస్తారని మీ నమ్మకం ఉందా? చేస్తారని నమ్మకం. అంటే ఈ సంవత్సరం దగ్గరికి వస్తుంది కదా, ఇంకా ఈ కాకుండా ఇంకేమైనా డెవలప్మెంట్ ఏం చేస్తారు ఊర్లో? ఆ రోడ్లు వేసాడు, కొన్ని చిన్న చిన్న పనులన్నీ అవి ఇప్పుడు వరకే. లాస్ట్ 5 సంవత్సరాలు లేవు. లాస్ట్ 5 సంవత్సరాలు అయితే రోడ్ల పని లేదు, చేస్తున్నాడు. తర్వాత ఇంకొకటి విషయం ఏంటంటే పిల్లలకి జాబు విషయంలో మాత్రం దృష్టి పెట్టాలి సార్. ఎందుకంటే చదువుకున్న వాళ్ళందరూ కూడా మత్స్యకారు కుటుంబాల్లో ఉన్నారు. మత్స్యకారు కుటుంబంలో మరి ముఖ్యంగా వాడబల్జీలకి ఎక్కడ జాబులు కానీ పదవులు కానీ ఉండవండి. మత్స్యకారు కుటుంబాలు చాలా జాతులు ఉన్నాయి, 56 జాతులు ఉన్నాయండి. 56 జాతులు వాడబల్జీలకి జాబులు ఉండవండి, పదవులు ఉండవండి. పొలిటికల్గా ముందుకు వెళ్ళరు, ఎందుకంటే సముద్రంలోకి వెళ్ళి బతకడం తప్ప తెలియదండి. కానీ చదువుకున్న పిల్లలు ఉన్నారు, వారికి జాబులు రావాలి. పవన్ కళ్యాణ్ మీద ఆధారపడి ఉన్నారు. అది గత గవర్నమెంట్ మన జగన్ ఉన్న ప్రయత్నంలో అప్పుడు కూడా రోడ్లు అవి కాదు. చంద్రబాబు కూడా ఎప్పుడు రోడ్లు వేస్తాడు, అలాగే చంద్రబాబు ఇప్పుడు వచ్చి కూడా మళ్ళీ రోడ్లు వేసాడు.
ఒకప్పుడు పనితీరు అంతా బాగా ఉంది. గత 4 సంవత్సరాలు కూడా మరి చంద్రబాబు చేయాలి. తర్వాత బ్యానర్ పెట్టి ఇంకా రాలేదు. మత్స్యకారుడు అప్పుడు కూడా సముద్రం మీద ఆధారపడేవాడు కాబట్టి బ్యానర్ పెట్టి తొందరగా వేయాలి. తర్వాత కొంచెం అమ్మఒడి కానీ ఇలా కొన్ని హామీలు ఇచ్చాడు, అది చేయాలి. తర్వాత గ్యాస్ బండ్ గురించి డబ్బులు అంటే ఫ్రీ బస్ అండి, ఇవన్నీ కూడా చంద్రబాబు తొందరగా చేస్తాడని మేము అంతా కోరుకుంటున్నాం. చాలా మంది పవన్ కళ్యాణ్ గారు రావట్లేదు ఇక్కడికి అని చెప్పి అంటున్నారు, ఎలా చూస్తారు? రావట్లేదు. ఆయన ప్రోటోకాల్ రీత్యా రావడానికి జనాల ఇబ్బంది, ఆయన సెక్యూరిటీ రీత్యా రాకపోవడం అదొక కారణం, అంతేగాని పర్వాలేదు. రాకపోయినా పనులు జరుగుతున్నాయి. ఆయన రాకపోయినా వచ్చినా ఆయనకి సపోర్ట్ చేసిన వర్మ గారు ఉన్నాడు కదండి, ఆయన చూసుకుంటున్నాడు ఇక్కడ అంతా. ఎవరికి ఏ పని వచ్చినా ఆపద, బోట్లు ఇరిగిపోయినా, మనుషులు చచ్చిపోయినా, కొన్ని యాక్సిడెంట్లు అయినా ఆయన ఆ ముందుకు వచ్చి పని చేసుకోపోతున్నాడు. ఆయన పనితీరు అంతా చేసిపోతున్నాడు. నా పర్సనల్గా చెప్తున్నానండి, నా వయసు వచ్చి ఇప్పుడు 53 సంవత్సరాలు. మా పిఠాపురం తరపున ఒక ఎమ్మెల్యే అసెంబ్లీలో ఫస్ట్ బెంచ్లో కూర్చొని అతను కూర్చుంటే మా పిఠాపురం కనబడుతుందండి. అది మాకు లైఫ్ లాంగ్ సరిపోద్దని. ఓకేనా, థ్యాంక్ యూ. పవన్ కళ్యాణ్ అడ్డది కాదు, ఏంటి మరి మీ పేరు? వసిపిల్ అప్పనండి. చెప్పండి, ఏం చేస్తూ ఉంటారు? ఇక్కడ బిగినెస్ పాటలు పాడుతూ ఉంటారు. అవునా? కాదు, మీకు బోట్లు ఉన్నాయి? బోట్లు ఉన్నాయి. ఎన్ని బోట్లు ఉన్నాయి? నాకు 2 బోట్లు. రోజు వెళ్తారా? రోజు ఆటకి రోజు కూడా వెళ్తారా లేకపోతే పని? నేను వెళ్ళను సార్, మా కలెక్షన్ వెళ్తారు. ఎలా ఉంది వ్యాపారం? ఎలా ఉంది? పవన్ సార్ అలాగే కొద్దిగా. మీ ఎమ్మెల్యే గారి పనితీరు ఎలా ఉంది? పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం ఎమ్మెల్యే వర్మ గారు ఆ టీంలో మేము పనిచేసాం సార్. ఎవరికి? పవన్ కళ్యాణ్కి గొట్టేస్తా అన్నాడు. 18 నెలలు వేస్తా అన్నాడండి. అయితే 8 నెలలు అయిపోయింది కదా, 10 నెలలు 9 నెలలు అయింది. అంటే 18 నెలలు మొదలు పెడతా అన్నారు. గొట్టేస్తాను మాట. వేస్తారా? నమ్మకం ఉందా? నమ్మకం ఉందండి. వేస్తానన్నాడు. వేస్తే మరి ఆయనకే పేరు కదండి. వేయకపోతే ఈ సంవత్సరం దగ్గరికి వస్తుంది కదా, ఆయన ఎలా ఉంది పనితీరు? పనితీరు అయితే మరి బాగుంది. మరి అంటే ఏ విధంగా బాగుంది? ఏం చూసారు మీరు? మాకు ఇప్పుడు రోడ్లు ఉన్నాయి సార్, అవన్నీ కంప్లీట్ చేశారు. అంతకుముందు రోడ్లు లేవు. రోడ్లన్నీ కంప్లీట్ అయిపోయారు. మాకు కాలనీలు ఉన్నాయి, ఆ కాలనీలో కూడా రోడ్లన్నీ వేయించారు. మొత్తం రోడ్లన్నీ క్లీన్ చేశారు సార్. అంతకుముందు పరిపాలనలో రోడ్లు వేయలేదు, అసలు రోడ్లు వేయలేదు సార్. సమాధుల తరం అది కూడా పవన్ కళ్యాణ్ గారు మాట ఇచ్చాడు ఇస్తానని. పవన్ కళ్యాణ్ గారు కూడా మరి అలాగే వర్మ గారు వీళ్ళిద్దరూ మాట ఇచ్చారు. ఎలక్షన్ ముందు సమాహితాలు ఇస్తా అన్నారండి. అది కూడా కావాలండి. ఏంటి ఇవన్నీ నెరవేరుతాయని నమ్మకం మాకు ఉంది సార్, ఉంది. చాలా మంది పథకాలు రావట్లేదని చెప్పని ఇదిగోండి, ఇప్పుడు అన్ని టైం ఉంది కదా సార్. ఇప్పుడు మత్స్యకారి భరోసా 20,000 వేస్తా అన్నాడండి. అలాగే ఆ పిల్లలకి 15,000 రూపాయలు చెప్పని వేస్తానండి. ఇంకా 2-3 నెలలు వేస్తాను మాట ఇచ్చాడు. ఇప్పుడు పనితీరుని బట్టి వేస్తాను నమ్మకం మనకు జరగాలి. పోల్ టైం ఉంది కదా సార్, నమ్మకం ఖచ్చితంగా బాగా చేస్తారు, కొట్టేస్తాను మాట ఇచ్చాడు. ఖచ్చితంగా ఆయన్ని మాకు రాష్ట్రాన్ని ఇన్ని అప్పుల్లో పెట్టేసిన జగన్మోహన్ రెడ్డి గారు, రాష్ట్రాన్ని ఇన్ని అప్పుల్లో పెట్టిన జగన్మోహన్ రెడ్డి ఓన్లీ పథకాల మీద చేసి ఇన్ని అప్పుల్లో పెట్టిన జగన్మోహన్ రెడ్డి గారిని కాదని మన కూటాన్ని నెగ్గించారు. అది కుదుర్చుకొని ప్రజలకి ఈ డెవలప్మెంట్ చేయాలంటే చాలా కష్టతరమైంది. చేస్తాడని నమ్మకం ఉంది, అనుభవంతో. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న. అవి పేరు? వెంకటరమణ అండి. ఇక్కడ ఉప్పాడ, కొత్తపల్లి మండలం. కొత్తపల్లి మండలం, కొత్తపల్లి. ఓకే, మీ ఎమ్మెల్యే గారు పనితీరు ఎలా ఉంది? పవన్ కళ్యాణ్ గారు పనితీరు ఆయన ఇక్కడికి వస్తే ఏమని తెలుస్తుంది అండి? ఇక్కడ లేరు అయినా. ఇప్పుడు ఏం పని చేయలేదండి. మరి ఆయన లేకపోయినా కూడా పనులు జరుగుతున్నాయి అన్నారు. ఆ టీవీలో చూసాను, ఉప్పాడలో ఏదో జరుగుతుందట, పెడతామని చెప్పేసి, అదే గోడ కడతామని చెప్పేసి ఇప్పుడు టీవీలో చూసాండి. గట్టు సంవత్సరం గట్టు అది వాగ్దానం చేశారట. అది ఎప్పుడు చూసారు? ఈవేళ టీవీలో చూసానండి నేను. ఈరోజా? పవన్ కళ్యాణ్ గారు చేస్తా అయినండి. నాదండి మనోహర్ గారు మామూలుగా ఈ సంవత్సరం దగ్గరకు వస్తుంది కదా, ఎలా ఉంది పనితీరు పవన్ కళ్యాణ్ గారు? పవన్ కళ్యాణ్ గారు మాకు ఇస్తానని చక్కగా దింగారండి. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మాకు ఇస్తానని చక్కగా సోల్ చేసుకున్నారు. ఏంటిది? రైతు భరోసా కానీ మొత్తం ఏవి ఈ మే నెలాఖరికి ఇస్తారంట. అట్టే కాదండి, మరి ఇవ్వాలి కదా, ఇచ్చినప్పుడు కదా అనుకునేది మేము. ఈ సంవత్సరం పోయినట్టే కదా, ఇంకా 3 నెలలు ఉంది. ఈ మరి వచ్చి సంవత్సరాలకే వర్తింతుందండి అది. రోడ్లకి ఇవన్నీ వేస్తున్నారు అంటున్నారు. రోడ్లకి వేస్తున్నారంటే ఏం వేస్తున్నారండి? మొక్కలు వేస్తున్నారండి. అదన్నా మామూలుగా పథకం పని డబ్బులు తెచ్చి
మీకు పథకాలు కావాలైతే పథకాలు ఎలాగే కావాలండి. మరి లాస్ట్ టైం ఇచ్చినప్పుడు రేట్లు పెంచేస్తారు, అటు పక్క ఇచ్చి ఇప్పుడు తగ్గియండి రేట్లు, తగ్గినాయి అంటున్నారు కదా. పలానా ఏం తగ్గిందో చాలా తెలియాలండి. చెప్పండి. మళ్ళీ ఇచ్చి మళ్ళీ రేట్లు పెరుగుతాయి అయితే అండి, మళ్ళీ ఇస్తే మళ్ళీ అలా పెరుగుతాయండి. అది ఎలాగ తప్పదు. కరెంట్ బిల్లు అన్నీ పెరుగుతాయి కదా. ఇప్పుడు పెరగలేదండి, అంత పెరిగింది, ఎంతో కొంత పెరిగిందండి. చంద్రబాబు నాయుడు గారు పెంచని అన్నారు. ఆయన అప్పులు చేసే కళ్యాణ్ గారు ఒకవేళ మినిస్టర్ అయితే, చీఫ్ మినిస్టర్ అయితే అండి మాట్లాడుకుందాం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎలా చెప్తే ఆయన ఎలా చేయవలసి వస్తుంది. చంద్రబాబు నాయుడు గారిని వాడలేదంటే మేము ముందు వాడిందే కదా. సరే పవన్ కళ్యాణ్ గారు కూడా అది అందులోనే ఉన్నాం కదా. బాగుంది బాగాలేదా పవన్ కళ్యాణ్ గారు? పవన్ కళ్యాణ్ గారు వచ్చారేంటంటే మేము చూడలేదు. ఇప్పుడు ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఇటువైపు రాలా కొత్తపల్లి మండలం. మీకు ఎలా అనిపిస్తుంది? యావరేజ్గా అంటే ఏ విధంగా ఏమన్నా చేశారా? అక్కడక్కడ చేశారు, అక్కడక్కడ గుంతలు కప్పారు. రోడ్లు ఈ రోడ్డు వేసారు, మాకు శ్మశానాలకి వెళ్ళకి రోడ్డు వేసారు. ప్యాచ్ వర్క్ రోడ్లు అన్నీ అయ్యాయండి. రోడ్లు అవ్వలేదని లేదా, రోడ్లు ఏ పథకంలో తీసి డబ్బులు పెట్టినా రోడ్లు అనేవి అయ్యాయండి. పవన్ కళ్యాణ్ గారు వచ్చాకని గోతులు అన్నీ కప్పెట్టారు. మెయిన్ ఏంటంటే జనాలకు కావాల్సింది ఆయన ఇస్తా అన్నారు, మేనిఫెస్టోలో పెట్టింది. సంక్షేమ పథకాలు ఏది అమలు అవ్వలేదండి. ఇప్పుడు ఒక పెన్షన్ తప్పితే ఆ 1000 రూపాయలు పెంచారు తప్పితే అండి ఉన్నది ఏమీ లేదండి. వివర్స్ కానీ ఏమి. జగన్ గారు ఒక 1000 రూపాయలు పంచడానికి 5 సంవత్సరాలు పట్టింది కదా. మరి ఆయన ఇచ్చిగా పెంచుతా అన్న కాడికి ఇచ్చాడండి. జనాల్లో అది వదిలేండి, నేను ఎక్కువ ఇస్తా అన్నాడే కదా. ఆయనకంటే పథకాలు మెరుగ్గా ఇస్తానన్న పథకాలన్నీ ఇచ్చాడండి. ఆయన మనం ఏం తప్పడతాం? పథకాలు ఇచ్చారు, మరి అటు పక్క రేట్లు కూడా పెంచేసి డెవలప్మెంట్ అవ్వలేదు కదా. వాడు ఏం చేశాడంటే డెవలప్మెంట్ అంటే ఏం అవ్వాలా, దగ్గర 60-70 2 లక్షలు 3 లక్షలు వ్యాన్లు కొన్నాడు. దీనికి హాస్పిటల్ వ్యాన్లు అదే 104 108 తిన్నాయి కొన్నాడు కదా. 108 104 అన్నీ తక్కువ కొనలేదు కదా. ఆడు ఎవడికాడే చేశాడు, చేయలేదన్నా ఏమీ లేదు. ఆడికి తగ్గట్టుగా ఆడు చేసాడు. ఈ డెవలప్మెంట్ అంతా వాడు ఆపేసి పథకాలకు ఇచ్చేసాడు డబ్బు అంతాను, అంతే. అంతకన్నా ఆడు చేసిన తప్పేం లేదు. ఇప్పుడు ఆ పథకాలన్నీ ఆపేసి వీళ్ళు డెవలప్ చేస్తున్నారు అంతే. వాడికి వీడికి తేడా ఏముంది, ఏం లేదు. అయితే చంద్రబాబు నాయుడు సంపాదన సృష్టించి పెడతానన్నాడు. ఆడు అప్పులు చేసాడు, ఈడు అప్పులు చేసి పెడుతున్నాడు. ఇప్పుడు ఆడు అప్పులు చేసి పథకాలు ఇచ్చాడు, ఈడు అప్పులు చేసి పథకాలు ఇవ్వట్లేదు. అదే డెవలప్మెంట్ పథకాలు ఇస్తాడా? డెవలప్మెంట్కి పథకాలు అంటే డెవలప్మెంట్ అవ్వాలా, పథకాలు ఇవ్వాలా, రెండు ఇవ్వాలా. రెండు ఇచ్చినాడు గొప్పవాడు. అంటే మనం చేసింది ఒకటి, చెప్పింది ఒకటి. నేను మందు బాటిల్ 60 రూపాయలకి ఇస్తానన్నాడు. బాటిల్ 60 రూపాయలకి ఇస్తాన్నాడు. ఎక్కడైనా ఇచ్చాడమ్మో చెప్పండి. ఇప్పుడు ఎక్కడే ఇవ్వలేదు. మరి తేడా కదా. రైతు భరోసా నేను ఇలా ఎక్కగానే 20,000 ఇచ్చేస్తాను మీకు అన్నాడు. మరి అది ఇవ్వలేదు, తేడా కదా. రేపు ఇస్తాడో ఎవడో తెలియదు ఇంకాను. అలాగే మహిళలకు ఉచిత బస్సు అన్నాడు. ఆ బస్సు లేదు, ఆ బస్సు లేదు. ఏంటంటే 1000 రూపాయలు పెంచారు, 1000 రూపాయలు పెంచారు. అదొకటే అందుతుంది తప్ప కానీ ఇంకేమీ లేదు. రావాలి అంతే. పథకాలంటే అందరికీ రాకపోయినా వచ్చేవాళ్ళకైనా వర్తించాలి కదండి. పెన్షన్ కూడా నాకు 73 సంవత్సరాలు నాకు పెన్షన్ ఇవ్వట్లేదు. ఎందుకు జగన్ గారు గవర్నమెంట్లో ఇచ్చారా? ఇచ్చారు. ఇప్పుడు ఎందుకు తీస్తారు? ఎందుకు తీశారంటే వాళ్ళని అడగాల. అడిగారా? మీరు అడగలేదు? నేను అడగలేదు. ఇంకా అవసరం లేదు అయితే మీకు. అవసరం ఉంటుంది, డబ్బు ఎందుకు చేసేదే ఉందండి. అవసరం ఎందుకు అడగలేదు మీరు? నేను అడగలేదు. ఇంకెందుకు వాళ్ళ చుట్టూ ఎవరు తిరుగుతాడని. ఓకే, థ్యాంక్ యూ. హెల్త్ బాగోగా. ఆంటీ గారు మీ పేరు? భవాని. పడనేగా. ఎలా ఉంది పవన్ కళ్యాణ్ గారిది, మీ ఎమ్మెల్యే గారి పనితీరు ఎలా ఉంది? బాగానే ఉంది. అంటే ఏ విధంగా బాగుందా? ఏదనుకుంటే ఏం చెప్పాలి, అంటే డెవలప్మెంట్ ఏమైనా చేశారా? చేశారంటే ఏమో తెలియదు. పర్లేదు, ఆయన వచ్చిన కానీ బాగానే ఉంది. అంటే పథకాలు రావట్లేదు అని చెప్పి అంటున్నారు. టైం పడుతుంది అంటున్నారు. అంటే ఇస్తారని నమ్మకం ఉందా? ఉంది. అన్న మీ పేరు? శ్రీను. ఏం చేస్తూ ఉంటారు? ఆటో డ్రైవర్. ఓకే, ఉప్పాడనేగా.
మీ ఎమ్మెల్యే గారు పనితీరు ఎలా ఉంది ఇక్కడ? ఎమ్మెల్యే గారు నెగ్గిన తర్వాత మళ్ళీ మేము చూడలేదండి. చూడాలా? చూడాలని ఏం అనుకోవట్లేదు లేక చెప్తున్నా. ఆయన చూడాలని రాడు కదండి, ఆయన ఏం రాడని నెగ్గింది. చంద్రపేటలో గోడ బాగుందండి, బీచ్ రోడ్ భలే గొప్ప కట్టాడండి. బీచ్లో గోడ కట్టారండి పవన్ కళ్యాణ్ గారు. బీచ్ గొట్టు కట్టారండి. ఎలా జనసేన తరపున ఇంకేమున్నదంటే ఆటో వాళ్ళు 10,000 వేసారండి. వచ్చేస్తున్నా మా పథకాలు అన్నీ మామూలుగానే ఉన్నాయి. మా ఇంట్లో మా అబ్బాయి ఒకడు, నాకు మా బాబు అమ్మఒడి 2 చుట్లు పడ్డదని మనోడు వచ్చింది. బాగుందండి, బాగుంది మనోడు. పథకాలన్నీ సంపూర్ణంగా ఎప్పుడైతే చేస్తే అప్పుడే బాగున్నట్టండి. ఏదైతే చెప్పారో అవన్నీ చేసినప్పుడే అండి జనాలకు నచ్చినట్టు. అంటే పథకాలు ఇవ్వడం మీకు కావాలి. మరి పథకాలు ప్రతి ఒక్కడు ఆట పథకాలు ఇస్తానంటేనే కదా నెగ్గారు మీరు. పథకాలు ఇస్తానంటేనే నెగ్గారు. పథకాలే కావాలంటే మాకు ఆశ పెట్టింది అయ్యే కదా. పెట్టింది మీరే కదా, మేము అడగకుండా సూపర్ 6 అవి పెట్టింది మీరే. చేస్తేనే కదా మాకు కూడా సాటిస్ఫై అవుద్ది. మరి డెవలప్మెంట్ అంటే రోడ్లు మీరు చేయాలండి, మాకు మేము చేసింది వచ్చిందండి ప్రభుత్వం. డెవలప్మెంట్తో పాటు పథకాలు ఇంకా డబుల్ చేస్తానే వచ్చింది. మే ఆఖరికి ఇస్తా అని చెప్పి అంటున్నారు. ఏమి చేయనివ్వండి, చేసినప్పుడే కదండి. ఇప్పుడు మన చేతికి తర్వాత ఆటో సోదరులు ఉన్నామండి, అది నడిస్తేనే మా బ్రతుకు. అంటే ఇప్పుడు ఇంతవరకు అంత రోడ్లు ఉంటాయి కదండి, ఇప్పుడు రోడ్లు పడినాయి అంటున్నారు. ఆ రోడ్లు చేశారండి, గొర్రెలు కప్పెట్టారు, కాదంటలేదండి, మంచిది చేశారండి. ఇప్పుడు పాత బండి ఉందండి, ఇంకా కొత్త బండి తెచ్చుకుని ఆ బ్రేక్ చేయించుకోమంటే మరి అందరూ ఒకలాగా ఉంటారండి. ఈ రోడ్డుకి వచ్చి సోళ్ళ ఏం తెచ్చుకుంటేనే కానీ తినేవాడు చాలామంది, వేల మంది ఉన్నారు, లక్షల మంది ఉన్నారండి. ఇప్పుడు ఆటోబాబుకి మరి ఆటోబాబు బ్రేకులు చేయించుకోవాలంటే కొన్ని దొంగతనంగా తిరిగితే ఒరే ముండా కొడకలారా బ్రేక్ చేయించుకొని తిరగండి అని చెప్పాలండి. ఏదో సిస్టంగా పెట్టారంటే మామూలుగా ఈ బ్రేక్ అంటున్నారు, లేదా అంటున్నారు, ఇది అంటారు. మరి అంతలాగా జగన్ గారి ప్రభుత్వంలో మాకు అటువంటి రోడ్డు మీద వచ్చాడు కదండి. జగన్ గారి ప్రభుత్వంలో అటువంటి రోడ్డు మీద వచ్చాడు కదండి. పోలీస్ ఆఫీస్కి ఇట్లా ఆటోని ఆపిపోరు కదండి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు ఆటో వచ్చేస్తున్నాడు, పోలీసు కానిస్టేబుల్ కూడా బెదిరించేస్తాం మమ్మల్ని వచ్చాడు. ఎక్కువ మందిని ఎక్కించుకున్నారా? ఎక్కువ మంది ఎక్కించుకున్నా మా పరిధిలో మేము తీరుతూ ఉంటామండి. జనసేన ప్రభుత్వం వచ్చిన తర్వాత మా ఆటో వాళ్ళు మనశ్శాంతి లేదండి. ఒకదని చెప్పండి, దారుణంగా వెళ్ళిపోండి. మేము జాగ్రత్తగా వెళ్ళాలని కేసులు ఎక్కువ రాస్తున్నారు. ఇప్పుడు నేను ఆటో బ్రేక్ రికార్డ్ చేయించుకోవాలండి. ఈ వెళ్తుంటే ఇది పని చేయదు, ఇది లేదు, దానికి అది చేసిరా, దీనికి ఇది చేసిరా అంటే ఎంతవరకు తట్టుకోగలమండి? ఫ్రీ బస్ పెడతా అంటున్నారు లేడీస్. 2 పూటలు కూడి తింటామండి, 4 చేతులతో తింటాం. మాకైతే పర్లేదు అనిపిస్తుంది. ఏ విధంగా పర్లేదు? అభివృద్ధి రోడ్లు కార్యక్రమాలు జరిగాయండి. ఇంకేం జరిగింది? పర్లా అభివృద్ధి అంటే ఇంకా అన్ని రకాలు చూసుకుంటే కుదరదు కదండి. మన అలా జరిగితే ఉంటే సరిపోతుంది. టైం పడుతుంది మరి, అంతా మరి ఒకేసారి చెప్పాలంటే అవ్వదు కదా. మన వాళ్ళు అంటున్నారు ఇక్కడ రావట్లేదు పవన్ కళ్యాణ్ రావట్లేదు అంటే వస్తారని మరి దాన్ని రావట్లేదు అంటే అదే కుదరదు కదండి. మరి వస్తారు మరి, కంగారు పడితే ఎలా కుదురుతుంది? మామూలుగా రాబోయే పనులు జరుగుతున్నాయి అంటున్నారు. జరుగుతుంది. ఓకేనా, థ్యాంక్ యూ. నేను అడుగుతా అంటే ఇంకేమైనా ఉన్నాయి సమస్యలు? ఇప్పుడు ఆటో వాళ్ళకి కంపెనీ ఇచ్చిన లైట్లు సరిపోవండి. మా ఆటోలో 4-5 ప్రాణాలు ఉంటాయి. వాళ్ళ కుటుంబాలు కూడా ఒకరు చనిపోయినా కుటుంబం ఈ రోడ్డును పడిపోద్ది. మేము వాళ్ళని జాగ్రత్తగా తీసుకెళ్ళి ఇంటికి చేర్చాలంటే మాకు లైటింగ్ కూడా బాగుండాలండి. బ్రేకులు అంత ముఖ్యం, లైటింగ్ కూడా అంతే కావాలి మాకు. మరి ఎల్ఈడి లైట్ లేకపోతే మాకు లైటింగ్ సరిపోవట్లేదండి. లారీలు కానీ ప్రతి ఒక్కరు ఎల్ఈడి లైట్లు వాడుతున్నారు. అలాంటి మా చిన్న బండికి కూడా మేము ఎల్ఈడి వాడకపోతే ఇది ఉంటే మళ్ళీ కాకినాడ వెళ్తే కేసు రాసేస్తున్నారు ఆటో బాడీ. మరి లేకపోతే మీరు ఎలాంటి కాకినాడలో రాస్తున్నారు అంటే మరి ఆటో ఆఫీస్ అక్కడే కదండి, సిటీకి వెళ్తేనే కదండి. లోకల్ అంటే మాకు ఈ లైన్లోకి వచ్చారనుకుని అప్పుడు కూడా రాస్తారు ఉంటే చూస్తేనే. అది కూడా తీసేయాలండి. ఇది లేకపోతే మేము అసలు దారి కనిపించదండి అసలు. దాన్ని కూడా ఒకసారి లైట్లు లైట్లు ఉండవు కదండి. ఇప్పుడు ఆ ప్రాంతంలో సిటీలో అయితే ఉంటాయి. మరి ఇప్పుడు ఇలా ఎక్కడికి వెళ్తుంటే లైట్లు ఉండవు కదండి. అవతల నుంచి లారీ వస్తుంది, మనకు లైటింగ్ కనబడుతుంది. ఈ లైట్ ఉందనుకోండి మనకు కొంచెం మనం సేవ్ అవుతాం, బార్డర్ కనబడుతుంది. అది కూడా తీసుకెళ్ళండి విషయాన్ని. థ్యాంక్స్. ఓకే అన్న, థ్యాంక్స్. ఎమ్మెల్యే గారి పనితీరు బాగానే ఉందండి. ఆయన ఏ విధంగా బాగుంది అంటే నేను చెప్పేది అది కదండి. జగన్ గారి ప్రభుత్వంలో ఈ లైన్లో ఒక ఐదు పనులు, ముఖ్యమైన పనులు, అభివృద్ధి పనులు జరిగాయండి ఇక్కడ. ఏంటంటే ఒకటి పోర్టు అయిపోయిందా? అవుతుంది, నిర్మాణంలో జరుగుతుంది, అది పూర్తి చేయాలి. 2 ఒక ఫిషింగ్ హార్బర్, అది నిర్మాణం ఉంది, అది పూర్తి చేయాలి, అవలే. 5 సంవత్సరాలు 3
మెడికల్ హాస్పిటల్ అవుతుంది, అది నిర్మాణం ఉంది, అది పూర్తి చేయాలి. 4 అరవింద్ ఏదో జరుగుతుంది ఫ్యాక్టరీ, అది నిర్మాణం ఉంది, అది అభివృద్ధి చేయాలి, అది అవ్వాలి. అలాగే దివీస్ ఉంది, దివీస్ కోసం కూడా ఉన్నాయి, అవి నిర్మాణంలో ఉన్నాయి ఇప్పుడు ప్రస్తుతం. ఎప్పుడే సార్ జగన్ గారు అవన్నీ జగన్ గారు ప్రభుత్వంలో జరిగాయి అన్నీ. ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యే డిప్యూటీ సీఎం గారు పూర్తి చేసి ఆయన 5 తీసుకొచ్చారు కాబట్టి ఈ పట్టణానికి, ఈయన ఇంకొక 10 తీసుకొస్తే ఇంకా అభివృద్ధి జరుగుతుంది నా అభిప్రాయం. ఇప్పటిదాకా ఏం జరిగింది అంటే బాగుంది అన్నారు కదా. బాగుందని నేను అంటలేదండి, అవి అభివృద్ధి అది ఆగిన వర్కులు ఆగుతున్నాయి, పూర్తి చేయాలి. ఈయన ఈ ప్రభుత్వం ఇంకొక 5 10 ఇంకో తీసుకురావాలి, అప్పుడు అభివృద్ధి బాగుంటుందని మేము ఆశిస్తాం. ఓకే, థ్యాంక్ యూ. అన్న మీ పేరు? మాట్లాడుతున్నాను పేరు ఓకే, ఉప్పాడు కదా, సింహాద్రి పిఠాపురం మండలమే. పిఠాపురం ఎలా ఉంది మీ ఎమ్మెల్యే గారు పనితీరు? మేము రోడ్లు వేస్తున్నాం, మాకే వర్క్లు ఎక్కువ వచ్చాయి, మేము రోడ్లు వేస్తున్నాం. బాగానే ఉందా? బాగుంది. రోడ్లు వేస్తున్నారు కదా, మరి అమౌంట్ వస్తుంది. పవన్ కళ్యాణ్ బాగుంది, చాలా బాగుంది పవన్ కళ్యాణ్. ఏం బాగుంది, ఏం చూసారు ఆయన పనితీరు? అన్ని వర్క్లు చూసామండి, రోడ్లు బాగా వేస్తున్నారండి, బాగా మాకు. రోడ్లు ఒకటేనా ఇంకేమైనా చేస్తారు? రోడ్లు అన్ని వర్క్లేనండి, మొత్తం అన్ని చేస్తున్నారండి. థ్యాంక్ యూ. నా పేరు కృష్ణారెడ్డి. ఓకే, ఎక్కడైనా ఉప్పాడనే మీద? ఉప్పాడ కాదు, దీని దగ్గరలో నాగులేపల్లి ఉంది, అక్కడి నుంచి. పిఠాపురం నియోజకవర్గం. పిఠాపురం నియోజకవర్గం. ఎలా ఉంది మీ ఎమ్మెల్యే గారు పనితీరు? ప్రస్తుతానికి అయితే రోడ్లు బాగా వేశారు, మిగతా సంక్షేమ పథకాలు తర్వాత విషయం. ప్రస్తుతానికి మాకు రోడ్లు బాగున్నాయి కాబట్టి ప్రయాణం చేయడానికి కాస్త ఇబ్బంది లేకుండా ప్రస్తుతానికి మాకు బెటర్. అది అంటే చాలా రావట్లేదని చెప్పి అంటున్నారు. ఏంటి రావట్లేదు? పవన్ కళ్యాణ్ రావక పనులు అవ్వాలి కానీ ఆయన వస్తే ఏంటి రాకపోతే ఏంటి? మనకు కావాల్సింది ప్రజలకు ఉపయోగపడి పనులు చేస్తుంటే సరిపోతుంది అంతే. అంటే ఏం చూస్తారు, డెవలప్మెంట్ ఏం చూస్తారు? డెవలప్మెంట్ ప్రస్తుతానికి ఏం చూడదు, ఆయన చాలా హామీ ఇచ్చారు మాకు. ఈ హార్బర్ కూడా హామీ ఇచ్చారు, త్వరగా కంప్లీట్ చేస్తామని. పని కూడా కాస్త ఇంత ముందు కానీ కాస్త వేగంగా వెళుతుంది, కానీ ఇంకా తొందరగా పూర్తి చేసి మా ఫిషర్మెన్స్కి అందరూ కూడా తొందరగా అందుబాటులో తెస్తే వేట చేసుకున్నప్పుడు వచ్చిన వేటను అమ్ముకోవడానికి కూడా కాస్త వాళ్ళకి ఇబ్బంది లేకుండా. అంటే గట్టేస్తానని మాట ఇచ్చారు, ఇంకా గట్టు కూడా వేయలేదని అంటున్నారు. 18 నెలలు వేస్తానని అన్నా సార్. 18 నెలల్లో మన కాకినాడ నుంచి ఇక్కడికి మొత్తం ఊరు కొట్టుకెళ్ళిపోకుండా గొట్టేస్తానని మాట ఇచ్చారు సార్. కానీ మాత్రం ఇప్పుడు దాకా కూడా దానికి సంబంధించింది ఏ పని కూడా ఇంకా మొదలెట్టింది. చేస్తారని నమ్మకం ఉందా లేదు? ఏం చేస్తారని నమ్మకం మీదే మన వాళ్ళు ప్రతి ఒక్కరు ఫిషర్మెన్ ప్రతి ఒక్కరు ఓటు వేయడం జరిగింది. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఫిషర్మెన్ డబ్బులకు సంబంధించి ముందు దాదాపు 10,000 పడేవి, వాళ్ళు 2 నెలలు ఫిషింగ్కి వెళ్ళకుండా ఇంటికాడ ఉండడం వల్ల. ఇప్పుడు మన వాళ్ళు వచ్చి 20,000 హామీ ఇచ్చారు, కానీ మాత్రం ఈ సంవత్సరం అమౌంట్ పడలేదు ఎవరికి. కనీసం 10,000 అన్నా పడలేదు, 20,000 ఇస్తున్నారు, అది కూడా పడలేదు. మన మత్స్యకారులు ఏంటంటే 2 నెలలు కూడా ఎక్కడికి వెళ్ళకుండా బోట్లు కట్టేసి ఎప్పటి నుంచి ఏప్రిల్ 15 నుంచి అండి. ఏప్రిల్ 15 లోపల వేయాలి డబ్బులు. ఏప్రిల్ 15 లోపల వేయాలి డబ్బులు అంటారు. 4 నెలల 15 నుంచి చేప పిల్లలు పుడుతుందంటే అన్నీ ట్రైకి వేస్తారు. 2 నెలలు జగన్ పరిపాలనలో 10,000 వేసేవారు. మేము వేసేవాళ్ళు. మీకు ఏప్రిల్ అన్నప్పుడు ముందు నెల వేసేవాళ్ళు. ఏప్రిల్ నెలలో వేసేవారు, ఏప్రిల్ లాస్ట్లో 20-25లో వేసేవారు. ఏప్రిల్ మే రాలేదు, ఏప్రిల్ రాలా అయితే. అంటే ఆల్రెడీ పోయిన సంవత్సరం పోయింది కదా సార్. అప్పుడు ఎలక్షన్ అయిపోగానే పవన్ కళ్యాణ్ సార్ నెగ్గిన తర్వాత మేలో జూన్లో వచ్చినాయి రిజల్ట్స్. జూన్లో వచ్చినాయి. అంటే నెగ్గగానే వేస్తానన్నారు, నెగ్గగానే వేస్తానంటే వేయలేదు. వేయకపోతే మనం ఏంటంటే జగన్ ఉంటే అప్పుడు కూడా సేమ్ ఎలక్షన్ అలా జరిగితే ఎలక్షన్ లెక్కమెంట్ అయిపోగానే 10,000 వేసారు. ఇప్పుడైతే వేయలేదు. అమ్మఒడి అన్నారు, అమ్మఒడి కూడా వేయలేదు సార్. అమ్మఒడి అన్నారు, అమ్మఒడి కూడా లేదు సార్. అంటే అలా మే వెళ్ళిపోయి అలా నెల గడిచిపోతుంది తెప్పించి వేసేది ఏం లేదు సార్.